అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయో. సో ఇవాల్టి రీడింగ్ కోసం నేను కార్డ్స్ అన్ని షఫుల్ చేసేసి అందులో నుంచి 3 కార్డ్స్ తీసుకున్నాను. సో ఈ 3 మెసేజెస్ వచ్చేసి మీకోసం ఇప్పుడు యూనివర్స్ నుంచి మెసేజెస్. నేను కూడా చూడలేదు ఏంటి ఈ కార్డ్స్ అన్నది. మరి చూద్దాము ఇవాల్టి రీడింగ్లో యూనివర్స్ నుంచి మీకోసం ఏం మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మెసేజెస్ ఏంటో. సో ఫస్ట్ మెసేజ్ నేను చెక్ చేస్తున్నాను. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ ఫస్ట్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. What my collective need to know right now. What my collective need to know right now. సో ఫస్ట్ మెసేజ్ వచ్చేసి కింగ్ ఆఫ్ పెంటికల్స్ చూపిస్తుంది. చాలా మంచి మెసేజ్ ఇది వచ్చేసి. సో కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చేసి ఏంటి అని అంటే తొందరలో మీకు మనీ పరంగా ఫినాన్షియల్ పరంగా చాలా స్ట్రాంగ్గా స్టెబిలిటీ రాబోతుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ మెసేజ్ అనమాట. అంటే ఇంతవరకు మీరు ఫినాన్షియల్ డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, ఎంతో వర్క్ చేస్తున్నారు, కానీ ఏంటి అని అంటే కొద్ది టైం వరకు కొంచెం బాగుంది అని అనిపించేసరికి ఒక 2-3 డేస్లో మళ్ళీ నార్మల్ సిచ్యువేషన్, మళ్ళీ మీరు వర్క్ ఓవర్గా చేయడము, కానీ మళ్ళీ స్టెబిలిటీ లేకపోవడం ఇలా అనమాట. సో ఈసారి ఏంటంటే ఇది స్ట్రాంగ్ స్టెబిలిటీ కింగ్ ఆఫ్ పెంటికల్స్తో. అంటే ఒక్కసారి వచ్చింది సెక్యూర్ అయిపోవడము. ఎంతగా అనంటే మీరు ఈ మనీతో ఇల్లు కట్టుకోవడం లాంటిదో, లేకపోతే సేవ్ చేయడం లాంటిదో, లేదంటే ఏదైనా ఫ్యూచర్ ప్లాన్ చేయడం లాంటిదో ఇది చేసే ఛాన్సెస్ ఉంది అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఫస్ట్ మెసేజ్ ఇక్కడ చూపిస్తుంది. చాలా స్ట్రాంగ్ గ్రోత్ ఉంది. కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే డెఫినెట్లీ ఫినాన్షియల్లీ మీకు స్టెబిలిటీ చూపిస్తుంది. కొంతమందికి ఏంటి అని అంటే మీరు లైఫ్ లాంగ్ చాలా ఇప్పుడు వరకు ఇంకా హెల్ప్ అనేది దొరకలేదు, ఇప్పుడు మీరు కొంచెం రిలాక్స్ అవ్వాలి అని అనుకుంటున్నారు అని అంటే మీకు ఈ టైం తొందరలో రాబోతుంది. మీరు రిలాక్స్ అవ్వబోతున్నారు. ప్రశాంతంగా ఇంట్లో ఉండి మీరు సంపాదించిన మనీతో మీరు ఏమైతే చేయాలనుకుంటున్నారో అవన్నీ చేయడము, పీస్ఫుల్గా ఉండడం అనేది ఇక్కడ చూపిస్తుంది. అంటే కొంతమందికి ఏంటి అని అంటే ఆల్రెడీ చాలా వరకు కష్టపడి ఉంటే కనుక ఇప్పుడు మీరు రిటైర్ అవ్వడం లాంటిదో, లేకపోతే రెస్ట్ తీసుకోవడం లాంటిది, రెస్పాన్సిబిలిటీని మీ ఇంట్లో వాళ్ళకి లేకపోతే వేరే వాళ్ళకి ఏదైనా అప్పచెప్పడం లాంటిది ఇలాంటివి చూపిస్తుంది అనమాట. అంటే ఓవరాల్గా ఒక మంచి స్టెబిలిటీ, ఒక మంచి పీస్ఫుల్ హ్యాపీనెస్ అనేది రాబోతుంది అన్నట్లు మీకు ఇక్కడ ఫస్ట్ మెసేజ్ యూనివర్స్ నుంచి చూపిస్తుంది. అంటే ఇక్కడ మీరు ఇంకా దేని గురించి నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు అన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే, అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే మీకు తొందరలో హార్ట్ చక్ర ఓపెన్ అవ్వడం అనేది, హార్ట్ చక్ర క్లెన్స్ అవ్వడం అనేది కూడా జరిగే ఛాన్సెస్ ఉంది అన్నట్లు యూనివర్స్ నుంచి ఇక్కడ మీకు మెసేజ్ చూపిస్తుంది. అంటే ఇప్పుడు వరకు హార్ట్ చక్ర క్లెన్జింగ్ అంటే ఏంటి అని అంటే జెలసీ అవ్వనివ్వండి, ఎన్వి, లేకపోతే ఎవరైనా మీ లైఫ్లో అప్రోచ్ అయినా సరే కోపం రావడము, వద్దు అని చెప్పేసి అనిపించడము, హర్ట్ అవ్వడం వల్ల బాగా బాధపడ్డారు. హార్ట్ చక్ర విషయానికి వచ్చేసరికి, ఎమోషన్స్కి వచ్చేసరికి పాస్ట్లో బాగా హర్ట్ అవ్వడం లాంటిదన్నమాట. సో అంటే మనము జరిగిన థింగ్స్ అన్నీ మన హార్ట్లో పెట్టేసుకొని అది బ్లాక్ అయిపోవడము, విరక్తి లాంటిదన్నమాట. అంటే నేను ఎవరిని నమ్మను, ఇంకా నా లైఫ్లో ఎవరు వద్దు అని చెప్పేసి అనిపిస్తుంది చూడండి, అలాంటి సిచ్యువేషన్. సో దీనికి సంబంధించి కూడా తొందరలో మీకు హార్ట్ చక్ర అనేది క్లెన్స్ అవ్వబోతుంది. మీరు లవ్ని మీ లైఫ్లోకి ఇన్వైట్ చేయబోతున్నారు. మిమ్మల్ని మీరు ఇప్పుడు కొత్తగా ఏంటి అని అంటే తొందరలో కంపాషనేట్ పర్సన్ లాగా చూడబోతున్నారు. అంటే ఆల్రెడీ ఉన్నా కానీ ఇప్పుడు ఏంటి అని అంటే ఇంకొంచెం ఎక్కువగా అది పోర్ అవ్వడం, అంటే స్పెసిఫిక్ పీపుల్కే కాకుండా యానిమల్స్కి, ప్లాంట్స్కి అని చెప్పేసి ఇలా మీ కంపాషన్ అనేది పెరుగుతుంది అన్నట్లు యూనివర్స్ నుంచి ఇక్కడ మీకు మెసేజ్ అనమాట. అండ్ కొంతమందికి ఏంటంటే తొందరలో మీరు నాలెడ్జ్ తెలుసుకోవాలని చెప్పేసి, అంటే సాలిడ్యూడ్గా ఉండాలి, అంతగా ఎవరితో ఉండకూడదు అని చెప్పేసి కొంతమంది మీరు బుక్స్ చదవడం లాంటిది, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడము, నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవడం లాంటిది, మెచ్యూర్ అవ్వడం లాంటిది కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇంకొంతమందికి ఏంటి అంటే మీరు కమిట్మెంట్కి సంబంధించి సెటిల్ అవ్వాలి, మ్యారేజ్ చేసేసుకోవాలి, లేకపోతే ఏదైనా ప్రపోజల్స్ ఇలాంటిది వస్తే యాక్సెప్ట్ చేయాలి, ఇలాంటిది ఏదైనా ఉన్నా సరే మీకు తొందరలో కమిట్మెంట్ అనేది రావడము, కనెక్షన్స్ అనేది స్ట్రాంగ్ అవ్వడం కూడా మీకు ఇక్కడ మెసేజ్ అనమాట. ఓకే, సో ఫస్ట్ మెసేజ్ వచ్చేసి ఇది మీకు చాలా స్ట్రాంగ్గా వెరీ పాజిటివ్ మెసేజ్ అని చెప్పొచ్చు. సో మరి సెకండ్ మెసేజ్ ఏంటో చెక్ చేద్దాం. ఓకే,
యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్, వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. సో డెఫినెట్లీ అన్ని పాజిటివ్ మెసేజెస్ని మీరు కమెంట్స్లో క్లెయిమ్ చేయండి, అఫర్మ్ చేయండి, ఐ క్లెయిమ్ ఇట్ అని చెప్పేసి పాజిటివ్గా. ఓకే, సో సెకండ్ మెసేజ్ ఏంటి అన్నది చెక్ చేద్దాం. వాట్ ఈస్ ద సెకండ్ మెసేజ్? ద వరల్డ్. సో కింగ్ ఆఫ్ పెంటికల్స్, ద వరల్డ్ అంటేనే ఇప్పుడు మీరు ఒక గోల్ అనేది రీచ్ అయిపోవడము, చాలా టైం నుంచి కష్టపడుతూ ఉండడము, ఇప్పుడు ఆ కష్టం అనేది ఫినిష్ అయిపోయింది. లైక్ లెట్సే మీరు ఏదో నేర్చుకోవాలి కోర్స్ అని అనుకుంటున్నారంటే చాలా టైం నుంచి ట్రై చేస్తున్నారు, ఇప్పుడు అది ఫినిష్ అయిపోయింది, ఇంకా ఫినిష్, ఇప్పుడు ఇంకా అది ఎలాంటి ఇన్కంప్లీట్నెస్ లేదు. అందుకని నేను ఇక్కడ మనకు మెసేజ్ వచ్చింది ఫస్ట్ దాంట్లో ఏంటి అని అంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్తో మీరు సెటిల్ అవ్వబోతున్నారు. లైక్ మనీ పరంగా, మిగతా ఫ్యూచర్ పరంగా వచ్చేసరికి ఎక్కువగా ఆలోచించట్లేదు. అంటే మీ హార్డ్ వర్క్ ఇప్పుడు కంప్లీట్లీ ఒక అంటే ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ అయిపోయింది, మీరు ఎలాంటి ఇబ్బంది పడట్లేదు అన్నట్లు చూపిస్తుంది. అందుకనే మీకు సెకండ్ మెసేజ్ కూడా యూనివర్స్ నుంచి ఏంటి అని అంటే కంప్లీషన్. ఒక ఫుల్ సైకిల్ అనేది మీరు ఫినిష్ చేసేసారు. పాత సైకిల్స్ అనేవి ఎండ్ అయిపోయింది, కష్టపడిన దానికి తొందరలో మీకు ఫలితం అనేది రాబోతుంది అన్నట్లు మెసేజ్ అనమాట. ఫలితమే రావడం కాదు, మీరు చాలా చాలా ఎక్స్పీరియన్స్ అయ్యారు ఏదో సిచ్యువేషన్కి సంబంధించి. ప్రతి ఒక్కరికి ఈ సిచ్యువేషన్ డిఫరెంట్. కొంతమంది మీరు కనెక్షన్స్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ అవ్వడము, కొంతమందికి సక్సెస్ సంబంధించి, మనీ పరంగా, కెరియర్ పరంగా ఎక్స్పీరియన్స్ అవ్వడం లాంటిది. అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ సిచ్యువేషన్కి సంబంధించి చాలా చాలా లెసన్స్ నేర్చుకున్నారు. ఇప్పుడు అది ఒక సర్కిల్ అనేది ఫినిష్ అయిపోయింది, అంటే ఎండ్ అయిపోయింది. ఇంకా అంటే ఆ లెసన్ అనేది ఇంకా కంప్లీట్ అయిపోయింది, ఇంకా మీరు కొత్త చాప్టర్లోకి ఎంటర్ అవుతున్నారు అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట. అంటే పాత సైకిల్స్ అంతా అయిపోయింది. యాక్చువల్లీ నేను దీనికి సంబంధించి మీతో ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనము 28th వరకు, రైట్, March 20 వరకు మనకు పైసెస్ సీజన్ ఉండింది. సో పైసెస్ సీజన్లో నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను. ఓకే, సో పైసెస్ సీజన్ చాలా చాలా డ్రీమీ సీజన్ ఉండింది. ఓకే, నాకైతే చాలా డిఫరెంట్గా, అంటే ఫ్యాంటసీ వరల్డ్లో ఏదో ఉన్నట్లుగా ఉండింది అనమాట. ఓకే, ఒక్కసారిగా పైసెస్ సీజన్ అయిపోయింది. 21st, 22nd నుంచి నాకు ఆల్రెడీ ఏంటంటే ఆ షిఫ్ట్ అయిపోయేసరికి ఇప్పుడు ఏరీస్ సీజన్లో ఉన్నాం మనము, అంటే మేషరాశి సీజన్లో ఉన్నాం అనమాట. అంటే ఏరీస్ వచ్చేసి ఫైర్ సైన్, ఫస్ట్ ఫైర్ సైన్, చాలా పవర్ఫుల్ సైన్, ఎనర్జెటిక్ సైన్ అనమాట. అంటే వర్క్ చేస్తుండడం, ఎనర్జీతో అన్ని యాక్షన్ ఓరియంటెడ్ ఏరీస్ అనమాట. సో పైసెస్ డ్రీమీ, ఒక్కసారిగా యాక్షన్ ఓరియంటెడ్ వచ్చేసరికి నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడే నేను నిద్ర నుంచి లేచానేమో అన్న ఫీలింగ్ ఉందన్నమాట. సో అది టైప్ ఆఫ్ లైక్ ఒక ఎగ్జాంపుల్, మీకు సైకిల్ అనేది ఫినిష్ అయిపోయింది అంటే ఇప్పుడు ఆ డ్రీమీనెస్, ఆ ఫ్యాంటసీ థింగ్ ఏదైతే ఊహల్లో ఉండడమో అది ఎండ్ అయిపోయి ఇప్పుడు యాక్షన్ ఓరియంటెడ్ దానికి, ఆర్గనైజ్డ్ అవ్వడానికి, డిసిప్లైన్ అవ్వడానికి, పనుల్లో అన్నిట్లో యాక్షన్ తీసుకోవడం అన్నది చూపిస్తుంది అనమాట. సో సేమ్ థింగ్ మీకు కూడా ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా చూపిస్తుంది. అది ఈ సిచ్యువేషన్స్ అనేది ఎండ్ అయిపోయి కొత్త దాంట్లో మీరు ఎంటర్ అవ్వడం అనమాట. సో కొత్త సైకిల్ అనేది మీకు బిగిన్ అవ్వబోతుంది. పాతది ఎండ్ అయిపోయింది, దానికి సంబంధించి కర్మకి సంబంధించి ఫలితం ఏదైనా ఉంది అని అంటే మీకు తొందరలో ఈ నెక్స్ట్ 1 to 2 వీక్స్లో మీకు దానికి సంబంధించి ఆ కర్మకు సంబంధించి ఫలితం అనేది దొరుకుతుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట. అండ్ కొంతమందికి ఏంటి అని అంటే చాలా స్ట్రాంగ్గా మీరు ట్రావెల్ గురించి ఆలోచిస్తున్నారు. వేరే స్పెషల్లీ డెస్టినేషన్స్ అని చెప్పేసి, సోలో ట్రిప్స్ అని చెప్పేసి, ఎక్కడికైనా ట్రావెల్ చేస్తే బాగుంటుంది, ఇలాంటిది ఏదైనా ఉంటే కనుక ప్లాన్స్, తొందరలో ఈ కోరిక కూడా మీకు నెరవేరబోతుంది. మీరు కొద్ది రోజుల్లో, కొద్ది వీక్స్లోనే ట్రావెల్ చేయాల్సింది వస్తుంది అన్నట్లు మీకు ఇక్కడ సెకండ్ మెసేజ్ అనమాట యూనివర్స్ నుంచి. ఓకే, చాలా కలర్ఫుల్ ఎనర్జీ చూపిస్తుంది, చాలా స్ట్రాంగ్గా కంప్లీషన్స్ అనేది, హ్యాపీనెస్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది. సో మీరు దీనికోసం రెడీ అయి ఉండండి అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి సెకండ్ మెసేజ్. ఓకే, సో థర్డ్ మెసేజ్ ఏంటి అన్నది చెక్ చేద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ థర్డ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్, వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ, వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. థర్డ్ మెసేజ్ వచ్చేసి ద వరల్డ్. ఓకే, థర్డ్ మెసేజ్ వచ్చేసి ద మూన్ ఇన్ వరల్డ్ అన్నట్లున్నాను, రైట్, ద మూన్. సో ద మూన్ వచ్చేసి ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే ఫియర్స్ చూపిస్తుంది. సో ఆబ్వియస్లీ ఇదైతే జరిగేది నార్మలే, కానీ దీని మీద అంతగా పెద్దగా ఫోకస్ చేయకండి, దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇది ఎప్పుడు ఏది జరిగినా సరే ఫియర్ అనేది నంబర్ 1 ఉంటుంది మన లైఫ్లో, రైట్. సో ద మూన్ వచ్చేసి ఇక్కడ ఏం చూపిస్తుంది అని అంటే
మీరు ఈ కొత్త సైకిల్లో ఎంటర్ అవ్వడము జరుగుతున్న టైంలో మీకు ఫియర్స్ అనేది రావడము, అంటే నేను ఇది చేయగలగనా చేయలేనా, లైక్ కొత్త సైకిల్ ఎంటర్ అయ్యింది నాకేం తెలుసు అని చెప్పేసి మీరు దాన్ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం అసలు లేదు. ఎందుకనంటే ఇప్పుడు వరకు మీరు ఏం చేశారో ఏం జరిగిందో అది మీ కంట్రోల్లో లేకుండానే జరిగిపోయింది, రైట్? మీరు ప్రిపేర్ అయినా అవ్వకుండా ఆ సైకిల్లోకి ఎంటర్ అవ్వడము, తెలియకుండా ఆ సైకిల్ని ఫినిష్ కూడా చేసేసారు. సో ప్రిపేర్ అవ్వాలి అంటే ఎలా అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియకపోవడము, నేను ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. మనం ఎగ్జామ్స్ గురించి అంటే సిలబస్ తెలుసు కాబట్టి చదవచ్చు, బట్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చాప్టర్ వస్తుందో తెలియదు. జస్ట్ స్ట్రెంగ్త్తో ఉండడము, నెక్స్ట్ ఏ స్టెప్ వచ్చినా సరే నేను దాన్ని స్ట్రాంగ్గా తీసుకుంటాను కరేజ్తో అని చెప్పేసి అనుకోవడం మాత్రమే ప్రిపేర్నెస్ యాక్చువల్లీ. అంతేగాని ఏ సబ్జెక్ట్ చదవాలి, ఎలా చదవాలి అలా మనకు తెలియదు, రైట్? నెక్స్ట్ స్టెప్లో. సో ఆ విధంగానే అనమాట. సో ఫియర్స్ని మాత్రం రానివ్వకండి. ఏదైనా సరే మీకు నెక్స్ట్ స్టేజ్లోకి, నెక్స్ట్ చేంజ్లోకి, న్యూ బిగినింగ్కి మీరు ఎంటర్ అవుతున్నారు. జస్ట్ ముందుకు వెళ్ళిపోతూ ఉండండి, ఫ్లో అవుతూ ఉండండి ఎనర్జీలో. దాని గురించి ఓవర్ థింక్ చేయాల్సిన అవసరం లేదు అన్నట్లు మీకు ఇక్కడ థర్డ్ మెసేజ్. అండ్ కొంతమందికి ఇది చాలా తక్కువ మందికి మాత్రమే రెజొనేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. థర్డ్ మెసేజ్, కొంతమందికి బిట్రేయల్, మోసం చేసేదానికి సంబంధించి ఎవరైతే మీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఫ్రెండ్ లాగా, లైక్ మీ మంచి కోరుకునేలాగా అనిపించేది, లైక్ మీకు ఎప్పుడు సపోర్ట్ లాగా అనిపించే పర్సన్ నుంచి మీకు కొంచెం షాకింగ్ న్యూస్ తెలిసే ఛాన్సెస్ ఉంది. అంటే ఆ పర్సన్ మీరు అనుకున్నంత మంచిగా కాదు అన్నట్లు కనిపించే అట్లా లైక్ మీకు తెలిసే ఛాన్సెస్ ఉంది అన్నట్లు ఇక్కడ మీకు థర్డ్ మెసేజ్ కూడా ఉంది. అందుకని ఇది ఏంటి అంటే మీకు కొంచెం హర్ట్ అవ్వడము, అంటే నమ్మకం కాస్త బ్రేక్ అయిపోయింది అని చెప్పేసి మీకు కొంచెం హర్ట్ అయ్యే ఛాన్సెస్ చూపిస్తుంది. బట్ కొంతమందికి ఇది జరిగేది ఉందన్నమాట. అంటే దగ్గరలో ఉండి మిమ్మల్ని హర్ట్ చేస్తూ ఉన్న పర్సన్ బయటికి రావడము, వాళ్ళ గురించి మీకు తెలుసుకోవడం అన్నట్లు అనమాట. ఓకే, సో అది జరిగే ఛాన్సెస్ కూడా ఉంది. కొంతమందికి ఏంటి అని అంటే మీరు ఇప్పటి వరకు మీ కాన్ఫిడెన్స్ని, మీ ఓన్ నేచర్ని సప్రెస్ చేస్తూ వస్తున్నారు అని అంటే మీరు ఉండాలనుకున్నది ఒకటి, మీ మైండ్లో, మీ మనసులో ఒక ఆలోచన ఉంది. బట్ బయటికి వచ్చేసరికి వేరే వాళ్ళు ఏమనుకుంటారో, ఇది కరెక్టా కాదా, లేకపోతే ఏంటి అని చెప్పేసి సప్రెస్ చేస్తూ ఉండడం అనమాట. మీ రియల్ యాక్చువల్ నేచర్ని సప్రెస్ చేస్తూ ఉండడం. సో ఆ నేచర్ కాస్త తొందరలో బయటికి రాబోతుంది. మీరు కాన్ఫిడెన్స్గా, కరేజ్గా ఉండబోతున్నారు అన్నట్లు కూడా మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. అంటే మీ రియల్ సెల్ఫ్ అనేది రాబోతుంది. భయం వల్ల ఏదైతే సప్రెస్ చేయబడిందో అది బయటకు వస్తుంది అన్నట్లు కూడా మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే, అండ్ కొంతమందికి హిడెన్ ట్రూత్స్, మీ నుంచి ఎవరైనా ఏదైనా హైడ్ చేశారు. నెక్స్ట్ ఫుల్ మూన్ వస్తుంది మనకు, నెక్స్ట్ ఐ థింక్ ఒక 5 to 6 daysలోనే ఉన్నట్లుంది న్యూ మూన్, అమావాస్య. సో ఈ టైం లోపు కొంతమందికి కొంచెం ట్రూత్ లాంటిది తెలియడము, అంటే ఏదో చాలా రోజుల నుంచి హిడెన్గా ఉన్నది, దాగి ఉన్నది ఉంటుంది చూడండి ట్రూత్. ఈ ట్రూత్ మీకు తెలియడము జరిగే ఛాన్సెస్ ఉంది అన్నట్లు కూడా మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే, సో ఎస్, ఇవి వచ్చేసి ఈ 3 స్ట్రాంగ్ మెసేజెస్ మీకోసం యూనివర్స్ నుంచి. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. Bye for now. Take care.